మనకి ఎలాంటి సమాచారం కావాలనుకున్నా ఒక్క క్లిక్ తోనే తెలిసిపోతుంది. ఈ కాలంలో ఇంటర్నెట్ తెచ్చిన విప్లవాత్మకమైన మార్పు. అయితే దీనివల్ల మానవాళికి ఎంతవరకు లబ్ధి జరుగుతుందో చెప్పాల్సిన అవసరం లేదు. అయితే అధిక సమాచారం వల్ల కొన్ని సంబంధిత రంగాల్లో చెడు మాత్రం జరుగుతోంది. అందులో వైద్య రంగం ఒకటి. అయితే ఇక్కడ నుంచి పుట్టుకొచ్చిందే ఈ ఈడియట్ సిండ్రోమ్. దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఆరోగ్యంపై ఆందోళనతో అనవసరంగా పదే పదే ఆన్లైన్ లో వెతికేయడమే ఈడియట్ సిండ్రోమ్ గా పేర్కొంటున్నారు. అబ్స్ట్రక్షన్ ట్రీట్మెంట్ సిండ్రోమ్ అని వైద్య పరిభాషలో పేర్కొంటారట. సైబర్ కాండ్రియా అని కూడా పిలుస్తూ ఉంటారు. అయితే చాలా మంది ఈ మధ్య వారికున్న లక్షణాల ఆధారంగా ఆన్లైన్ లో సెర్చ్ చేసేసి అదేంటో అని వారు తమకు తామే నిర్ధారించుకుంటారు. ఇక వైద్యుడిని సంప్రదించకుండానే సొంతంగా చికిత్సలు చేసుకుంటారు. ఇంటర్నెట్ లో వివిధ రకాల వ్యాధులు, అనారోగ్య సమస్యలకు సంబంధించిన సమాచారానికైతే కొదవ లేకుండా లేదు. అయితే వీటిలో తప్పుడు సమాచారం కూడా ఎక్కువ సార్లు ఉంటుంది. అయితే ఈడియట్ సిండ్రోమ్ తో బాధపడేవారు వాటిపై ఆధారపడి తప్పుడు నిర్ణయాలకు మొగ్గు చూపే ప్రమాదం ఎక్కువగా ఉంది. ఒక్కోసారి వారికి లేని సమస్యను కూడా ఉందని ఊహించుకొని చికిత్స చేయించుకుంటారు. ఇలాంటి వారిలో నిజానికి ఆందోళన చెందాల్సిన వ్యాధి ఉన్నా గుర్తించడం కొన్ని సందర్భాల్లో కష్టమవుతోందని తెలుపుతున్నారు నిపుణులు. ఈ సిండ్రోమ్ లక్షణాలేంటో చూద్దాం. ఈ సిండ్రోమ్ తో బాధపడేవారు ఎక్కువగా ఆందోళనలో ఉంటారు. చిన్న చిన్న లక్షణాలకే తీవ్రమైన అనారోగ్యం వాటిల్లిందని ఆందోళన చెందుతూ ఉంటారు. వైద్యం కోసం సంబంధించిన సమాచారం కోసం గంటలకు తరబడి అనవసరంగా ఆన్లైన్ లో పరిశోధిస్తుంటారు. ఆన్లైన్ లో శోధించిన సమాచారాన్ని బట్టి ఆందోళన చెందుతుంటారు. అయితే వీరికి ఆన్లైన్ లో శోధిస్తున్నప్పుడు చెమటలు పట్టడం, గుండె వేగంగా కొట్టుకోవడం లాంటివి కూడా జరుగుతోందట. వీరు వైద్యులిచ్చే సమాచారాన్ని కూడా విశ్వసించరు. పూర్తిగా ఆన్లైన్ సెర్చ్ పై ఆధారపడితే జబ్బును తప్పుగా నిర్ధారించే ప్రమాదం ఉంటుంది. తత్ఫలితంగా వ్యాధికి మరో చికిత్స తీసుకుంటే మొదటికి మోసం వస్తుంది. ఉన్న వ్యాధి మరింత ముదిరి ప్రాణాలకు ముప్పు రావచ్చు. అయితే పదే పదే ఇంటర్నెట్ లో సెర్చ్ చేస్తూ ఆందోళనకు గురయ్యి మానసికంగాను దెబ్బతినే అవకాశం ఉంటుంది. సాధారణంగా అందరిలో కనిపించే లక్షణాలకు సంబంధించిన సమాచారం అందుబాటులో ఉంటుంది. అవి ఉన్నంత మాత్రాన ఖచ్చితంగా ఆ జబ్బు అదే అని నిర్ధారించాల్సిన అవసరం అయితే లేదు. అయితే దీని నుంచి బయటపడలేమా అనంటే బయటపడే మార్గం లేకపోలేదు. చిన్నపాటి లక్షణాలున్నంత మాత్రాన కొంతమంది వారికి వారే ఏదో పెద్ద అనారోగ్య సమస్య ఉన్నట్లు కుంగిపోవడం, ఇది మరింత ఆందోళన, మానసిక సమస్యలకు దారి తీస్తుండటంతో వైద్యులు ధృవీకరించకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ తమను తాము తక్కువ చేసుకొని భయపడొద్దు. ఈ ఆందోళన నుంచి బయటికి రావడానికి రిలాక్సేషన్ టెక్నిక్స్ ను, ఎనర్జైజర్స్ ను, యోగా, దీర్ఘ శ్వాస ధ్యానం, కండరాలను వదులు చేసే వ్యాయామాల వంటిని ప్రయత్నించవచ్చు. అయితే మనకు ఆన్లైన్ లో లభించే సమాచారం అంతా నిజం కాదని గుర్తించాలి. పైగా ఆరోగ్య సమస్యను తమకు తాము నిర్ధారించుకునేంత నిపుణులు కాదు అనే వాస్తవంలో ఉండాలి. ఆ దిశగా వచ్చే అన్ని ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉంటే మంచిది. ఎంత ప్రయత్నించినా ఆందోళన నుంచి బయటపడలేకపోతే వైద్యుని సంప్రదించడం ఉత్తమం. అయితే టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఈడియట్ సిండ్రోమ్ కూడా విస్తరిస్తోంది. అనారోగ్య సమస్యలపై అవగాహన ఉండడం ముఖ్యం. కానీ ఇంటర్నెట్ లోని సమాచారం ఆధారంగా మిడిమిడి జ్ఞానం ఉన్న వారి మాటలు వినడం వల్ల ఒక నిర్ణయాలకు రావడం మాత్రం ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంటుంది. అందుకే నిజంగానే ఆరోగ్య సమస్య ఉందా లేదా ఇంటర్నెట్ లోని సమాచారం ఆధారంగా ఆందోళన చెందుతున్నారా అనేది స్వీయ పరిశీలన చేసుకోవాలి. ఒక నిర్ణయానికి వచ్చే ముందు వైద్యులను, నిపుణులను సంప్రదించాలి. న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.